వల్లే కోడి కూతల్లే ఒల్లిరుసుకుందే కోడెలాగల్లే యాప పుల్లలా హలో హలో తమ్ముడు వీడును ఏదో తమ్ముడు ఇంటికాడ ఉన్నా తమ్ముడు. ఇలా బెట్టింగ్ ఉంది కదా, ఎటు మీద పెడుతున్నావు మరి బెట్టింగ్? తెలుసు కదా మనది ఒకటే టీం ఉంటుంది. అవునా? మరి అన్న ఎంత పెడుతున్నావు? ఓ 5,000 ఇస్తున్నా తమ్ముడు. అవునా? సరే సరే ఓకే సరే. ఓకే. అరే అన్న, కొత్త కొత్త బట్టలు ఇస్తున్నాయి, ఏం సంగతి? అరే ఏం లేదు తమ్ముడు. అన్న, కొత్త బండి కొన్నావు, దావట్లేదా మళ్ళీ? అరే తమ్ముడు మీకెందుకు ఇయ్యరా, ఫోన్ పే ఇస్తున్నా చూసుకోరి. తమ్ముడు వచ్చినాయరా పైసలు? చూస్తే ఒక్క నిమిషం. వచ్చినాయిరా పైసలు. అరే అన్న, వచ్చినాయి పైసలు, వచ్చినాయి. రైట్. ఓకే సరే తమ్ముడు, నాకు ఫోన్ వస్తుంది, నేను పోతున్నా మరి. సరే అన్న. ఓకే. Five minutes later. అన్న థమ్స్అప్. లీటరా 2 లీటరా తమ్ముడు? 2 లీటర్. 2 లీటరా? సార్. సరిపోతా తమ్ముడు? అట్నే గ్లాసులు ఇచ్చి. సరే పడు. A few moments later. పట్టుకురా. ఎవడే మూతీరా. అన్న అందుకేనా అన్నతో ఇట్లా మాట్లాడినా? అవును మరి, దావత్యాడా బండి కొనుక్కున్నది? అంతే కానీ ఇంకా పెద్ద అడగాలి, మళ్ళీ అడగాలి. ఇప్పుడు బుద్ధాల బెట్టింగ్ ఎత్తుంది మరి. ఇప్పుడు థమ్స్అప్ రేపు బీలు మరి తాగుడు స్టఫ్ ఉంటాయి. అటు పోతున్నావా మా బాబులు? సరేనా? సరే సరే, మళ్ళీ ఫోన్ చేస్తా, రావాలి అప్పటికి. సరే. 2,000 years later. అన్న పైసలు కొట్టి థమ్స్అప్ తీసుకుని తాగిరంట కదా, నాకు చెప్పలేదు ఇంకా. ఎందుకంటే ఆయన పెట్టింది థమ్స్అప్, బుద్ధాల పైసలు పెట్టి బీళ్ళకి ఇవ్వాలి కానీ మందులకి ఇవ్వాలి కానీ ఇంకా థమ్స్అప్ ఇస్తాను. పిచ్చకున్న థమ్స్అప్కి ఇచ్చాడు పైసలు. అవి ఎటు కాలేవు. ఒక ముగ్గురం కలిసి మంచికి 2 గ్లాసులు వచ్చినాయి. థమ్స్అప్ తక్కువ, థమ్స్అప్ కానీ కాలేదు, కొన్ని కడుపు కూడా లేదు. ఏమటికినా థమ్స్అప్ వీళ్ళు మంది అయితే కాదు కరెక్ట్. ఆ పెట్టి పెట్టిన పైసలకి అదే ఆన దగ్గర మస్తు పైసలు ఉంటాయి. ఆరా నుంచి కొట్టిందా థమ్స్అప్? మరి థమ్స్అప్. అరే ఇల్లు నన్ను కాదని తాగిర్రా ఇల్లు. ఎప్పుడు ఇలా గుడ్డెంక తిరుగుతాయి కానీ ఒక ఫోన్ చేయలేరు, ఏం చేయలేరురా. మేమంటే థమ్స్అప్ తాగుతాయి, నెక్స్ట్ టైం ఎట్లుంటుందో.
అంటే థమ్స్అప్ తాగితే ఎక్కువ అర్రా నాకు గంటే థమ్స్ అప్ కాదు థమ్స్ అప్. తమ్ముడు ఆగుర్రా కొంచెం పని ఉంది. ఏ ఆగు మళ్ళీ పో. నా జీవితంలో నేర్చుకునేది ఒకటి. నా దగ్గర పైసలు ఉన్నప్పుడు నా చుట్టూ 10 మంది తిరిగారు. ఇప్పుడు నా దగ్గర పైసలు లేకపోయేసరికి నేను పిలిచినా కూడా పలకకుండా వెళ్ళిపోతున్నారు. జీవితంలో నేర్చుకునేది ఒకటే, పైసలు ఉంటేనే మనిషికి వాల్యూ, లేదంటే వాల్యూ ఉండదు. పైసా పేక్ తమాషా దేక్.